ఈరోజు మేము దారి తొలగిపోకుండా ఈరోజుని వేరే వేరే ప్రాంతాల్లో దేవుని సేవకులుగా మేము పరిచర్యలో ఉన్నాం. మనము పుట్టినప్పుడు అందరం కూడా ఎలా పుట్టాం తెలుసా? తెల్ల కాగితాల్లో పుట్టాం మనం అందరం. కానీ మనము వయసు పెరుగుతున్న కొలది తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల తెల్ల కాగితాల్లో ఉన్న మనము కొంత వయసు వచ్చేసరికి ఆ తెల్ల కాగితాల మీద నల్లటి మచ్చలు, అలా కొన్ని దినాలకి ఆ తెల్ల కాగితం ఎలా మారిపోతుందంటే నల్ల కాగితంలా మారిపోతుంది. ఇంకా వాడు ఉంటాడు కానీ మనిషి ఎందుకు ఉపయోగకరంగా ఉండడు. చాలామంది తల్లిదండ్రులు ఈరోజు ఏడుస్తున్నారు పిల్లల కోసం. నేను నా కంటితో చాలామందిని నేను చూశాను మాట. పిల్లల తల్లిదండ్రులు చాలా నలిగిపోతున్నారు పిల్లలను పెట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్నతనములో మనము వారికి ఏది బోధించాలో మనం అది బోధించాలి. దేవుని మాటలు వారికి ఈరోజు మనం చేసే బోధ ఎలాంటిది, మనం వారికి నేర్పించే విధానం ఎలాంటిది అని ఆలోచన చేస్తే మనం వారికి నేర్పించేది ఏంటో తెలుసా? మీ పెద్దనాన్నని ఎలా తిట్టాలి, మీ అమ్మమ్మని ఎలా తిట్టాలి, మీ నాన్నమ్మని ఎలా తిట్టాలి. మనం తిట్లు నేర్పిస్తున్నాం. నువ్వు వాడితో మాట్లాడొద్దు, నువ్వు వీడితో మాట్లాడొద్దు, లోక సంబంధమైనవన్నీ నేర్పించడం వల్ల వారు దేవునిలో ఎదగలేకపోవడం వల్ల చివరికి ఎందుకు ఉపయోగకరం లేని వారిగా మారిపోతున్నారు. ఈరోజు ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మనము ఒలివ మొక్కల వలె మన పిల్లలు ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? మన పిల్లలకి బోధించాలి. వారు నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు త్రోవను వెళుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వారికి మనం దేవుని మాటలు అభ్యసన చేయాలి. ఈరోజు మన జీవితంలో కొంతమంది అంటారు తల్లిదండ్రులు, ఏమండి మీ అబ్బాయి రాలేదని అంటే, వాడు చదువుకుంటున్నాడండి, చిన్నోడు కాదండి, అందుకే ఈరోజు ఇంటి దగ్గర వదిలేసి వచ్చామండి అంటారు. మీకు తెలుసా, తాతయ్య గారు ఉన్నప్పుడు 12 కూడా అయిపోయేది మీటింగ్, ఒక కార్యక్రమం జరిగితే అప్పటి వరకు మమ్మల్ని అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదండి. అవునే కదా చెప్పండి? ఆ వాక్యం అర్థం కాకపోయినా మేము అలాగే వినేవాళ్ళం. శుక్రవారం ప్రార్థన వచ్చిందంటే జస్ట్ అలా నిద్రపోయామంటే మా తాతయ్య తిట్టేవాడు మమ్మల్ని, మీరు నిద్రపోకూడదని. అలాగా ఒక క్రమశిక్షణ బోధ అనేది మన పిల్లలకు నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత వారు తొలగిపోకుండా ఎలా ఉంటారంటే ఒలివ మొక్కల వలె వారు బహుగా ఫలిస్తారు. అలాంటి ఫలింపు దేవుడు మరి మా కుమార్తెకి, మరి మా బ్రదర్కి ఇచ్చిన ఆ కుమార్తెకి మరి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని, చక్కని ఫలింపును, దీవెన, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి కొన్ని సందర్భాల్లో మనము మా తల్లిదండ్రులుగా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే, చాలా విషయాల్లో నేను చాలా తల్లిదండ్రులు గమనిస్తే కొంత వయసు వచ్చిన తర్వాత, ఏమండి మీ అబ్బాయి రాలేదని అంటే, వాడు చదువుకుంటున్నాడండి అంటారు కొంతమంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చేది ఉండదు. చిన్నప్పుడు చిన్నపిల్లోడండి అని అంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత వాడు చదువుకుంటున్నాడండి, వాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడండి అని అంటారు. అలాగా కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి పెళ్ళి చేస్తారు. పెళ్ళైన తర్వాత కూడా వాడు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాడి జీవితం ఎలా మారిపోద్దంటే, ఇంకెక్కడ వాడు బ్రతుకులో దేవుడు అనే ఆలోచన ఉండదు. చదువు అంటారు, ఆ తర్వాత చిన్నపిల్లోడు అని అంటారు. వాడికి పెళ్లి చేసిన తర్వాత వాడి భార్య, పిల్లలు, ఇంకెక్కడ వారు బ్రతుకుల్లో దేవుడు అనేవాడే ఉండడు. దేవుడు ఆలోచన ఉండదు. ఇలాగా చాలామంది దేవుడు ఆలోచనలతో పిల్లల్ని నింపకుండా లోక సంబంధమైన ఆలోచనలతో పిల్లల్ని పెంచడం వల్ల ఈరోజు వారు చదువుకోవడం గొప్పగా చదువుకోవచ్చు కానీ తల్లిదండ్రులకి నిరాశగా మిగిలిపోతున్నారు. ఈరోజు తల్లిదండ్రులను చంపేసే కొడుకులు లేరా? తల్లిదండ్రులను చంపేసే ఆడపిల్లలు లేరా? ఈరోజు ఎందుకు ఇలా మారిపోతున్నారంటే, మనం బోధించవలసింది దేవుని మాటలు వారికి బోధించలేకపోవడం వల్ల వారు దారి తొలగిపోతున్నారు. ఈరోజు ఒక తల్లిదండ్రులు అమెరికాలో ఉంటుంటే ఆ బాబుని వారి తాతయ్య దగ్గర విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టేస్తే ఒకరోజు ఫోన్ అడిగాడంట వాళ్ళ తాతయ్యని. అడిగితే వారు, నువ్వు ఎక్కువగా ఫోన్ చూస్తున్నావు, నువ్వు చూడకూడదురా అని చెప్తే వాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తాతయ్య మీద చాలా విపరీతమైన కోపం పెట్టేసుకొని కొన్ని దినాలకి మరి మనసులో ఏం పెట్టుకున్నాడో తెలియదు కానీ ఒకరోజు వాళ్ళ తాతయ్య వారి అమ్మమ్మ బెడ్రూమ్లో నిద్రపోతుంటే వీడి కిచెన్లోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇద్దరు పీకలు కోసేసాడంటండి. ఆడు చదివేది 8th క్లాస్ అండి. అంటే ఫోన్ ఇవ్వలేనందుకు వాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తాతయ్యని వాళ్ళ అమ్మమ్మని చంపేశాడు. ఎందుకు ఇంత భయంకరంగా మారిపోతున్నారు పిల్లలంటే,
మనము వారికి బోధించవలసినవి బోధించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మరి మన పిల్లల్ని మరి దేవుని బోధలో, దేవుని వాక్యంలో మనం పెంచితే తప్పకుండా రేపు వారు ఎదిగిన తర్వాత దారి తొలగిపోకుండా వారు పచ్చని వలువ మొక్కల వలె ఉంటారు. అలాంటి ఫలింపు మీ పిల్లలకి, అలాగే మా కుటుంబంలో ఉన్న కుమార్తెకి దేవుడు అలాంటి ఆశీర్వాదం ఫలింపునివ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మంచిది. ఇంతవరకు చక్కగా శుభాలు తెలియచేసిన అన్నికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూర్చోండి, ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. ఒకవేళ మేము మీకు కనిపించకపోతే కనిపించేలా కూర్చోండి, స్తంభాల దగ్గర కూర్చోవద్దు. రైట్, కూర్చో. అలాగునే రెండవదిగా కొర్లపేట, పెద్దూరులో, అలాగనే మరి సంఘాల్లో పరిచర్య చేస్తున్న రెండవ అన్నయ్య జాన్ అన్నయ్య కూడా కొన్ని మాటలు తెలియచేస్తారు. చక్కగా మనం విందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి మమ్మల్ని ప్రేమించినటువంటి కుమార్తె విషయంలో మమ్మల్ని ప్రేమించి సంఘ పిల్లలైన మీరు, అలాగే బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలో మరి కుమార్తెని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగునే వేదిక మీద ఉన్న తండ్రి సమానులు, మరి మా బ్రదర్ చెప్పినట్లుగా మరి తన స్నేహితుడైన వినయ్, అలాగనే వారి నాన్నగారు సత్యనారాయణ గారు, వారిని పెట్టి, అలాగే నాన్నగారు, అలాగే మావి గారు, బ్రదర్ అందరిని పెట్టి కూడా నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం కానీ, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆశీర్వాదాలు, వారి మాటలు మా పిల్లల మీద ఉండాలి. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం మనందరికీ తెలుసు కదా. మ్యారేజ్ అంటే ఒక 107 వాక్యం ఉంటుంది, అలాగే బర్త్డే అంటే ఒక 107 వాక్యం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాయబడింది. నిజమే. మరి మా తమ్ముడిని, అలాగే దివ్య నిర్వహణ ప్రేమించి దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చారు. వారిని పెట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఇచ్చిన కుమార్తెను బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. అలాగనే నేను ప్రార్థించేటప్పుడు ఇంకొకసారి మేము ఆల్నెట్ ప్రేయర్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన సంఘాల్లో 3 పిల్లలకు మరి సంవత్సరాలు గతిస్తూ వస్తున్నాయి కానీ గర్భఫలాలు లేవు. అలా 3 ఉన్నారు. వారి కోసం మేము ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు వారికి కూడా మరలా ఈ సంవత్సరం ఈ సమయం వచ్చేసరికి దేవుడు వారికి కూడా ఒక మంచి బహుమానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మా వెనకాల మా యొక్క కుటుంబ పరిస్థితులు మేము అన్నీ ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మా తమ్ముడికే దేవుడు ఏమిచ్చారు? పాపనిచ్చారు. మా అన్నీకి బాబాయ్, నాకు 2 కుమారులు. అలాగనే మా తమ్ముడు ఇంకొక ఆయన ఈరోజు రాలేదు, తనకి 2 కుమారులు. అప్పుడు ప్రభుని నమ్ముకున్నారు. దేవుడు అన్న మనకి ఆడపిల్ల లేదు కదా, దేవుడు ఆడపిల్ల ఇవ్వాలి, పాప ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని దేవుడిలో బాగా విశ్వాసం ఉంచి ప్రభు దగ్గర రావటం జరిగింది. మరలా దేవుడు కుమారుని ఇచ్చాడు. ఏంటండి, 3 కుమారులు అన్నమాట. అయితే మా ఫ్రెండ్స్ మాతో చెప్పేవారు, దేవుడు కుమార్తెని బాధ్యత కలిగిన తండ్రికి ఇస్తారంట. ఎవరికి? పాపనిచ్చారంటే వాళ్ళు ఏదో తప్పు చేశారేమో అని అనుకోవద్దు. బాబునిస్తే వాళ్ళు ఏదో మంచి చేశారని అనుకోవద్దు. ఏంటండి, ఎవరైనా దేవుడిచ్చిన గర్భఫలం, చక్కని కుమార్తెని దేవుడిచ్చారు. అయితే కుమార్తె మరి ప్రభు మనకు మార్గదర్శి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు లోకసువార్త 2వ అధ్యాయం 52వ వాక్యములో, జ్ఞానమందును వయస్సందును దేవుని దయందును వయసులో ఎదిగినట్లుగా రాయబడింది. యేసు జ్ఞానమందును వయస్సెందును ఏంటండి, దేవుని దయ, అలాగుననే మనుషుల దయ. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలు కూడా
మనకి ఆయన మార్గదర్శి అయి ఉన్నారు కనుక మన క్రీస్తు ఏ విధంగా అయితే జ్ఞానములో ఎదిగినట్లుగా, వయస్సులో ఎదిగినట్లుగా, దేవుని దయలో, అలాగుననే మనుషుల దయలో ఎదిగినట్లుగా మన పిల్లలు కూడా అలాంటి జ్ఞానము, వారి జ్ఞానమందు ఎదగాలి. ఇప్పుడు పిల్లలకి మనకి మించిపోయిన జ్ఞానం ఉంటుందిలేండి. అంత జ్ఞానం లేని వాళ్ళు ఎవరు కూడా పిల్లలు లేరు. మనకి మించిపోయిన జ్ఞానం వాళ్ళకి. ఆ టైంలో అసలు మనకు ఫోన్లో ఆపరేటింగ్ కూడా తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా వారే ఫోన్ తీసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి నచ్చిన గేమ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అది ఎలా ఆడాలో కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఏంటండి, అలా తయారైపోయారు మన పిల్లలు. అయితే ఎదిగే కొలది ఇందాక మరి మా అన్నీ చెప్పినట్లుగా మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి, కానీ పిచ్చి మొక్కల్లాగా తయారవు. మన పిల్లలు ఎలా తయారకూడదు, పిచ్చి మొక్కల్లా తయారకూడదు. మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి, జ్ఞానములో ఎదగాలి, అలాగే వయస్సులో ఎదగాలి, దేవుని దయ ఉండాలి, అలాగనే మనుషుల దయ కూడా ఉండాలి. మన పిల్లలు, చర్చిలో పిల్లలందరూ కూడా మరి ఈ యొక్క రాయబడిన ఈ యొక్క 4 మాటలు వారి జీవితంలో నెరవేర్చబడాలి. అలాగే మా కుటుంబంలో మాకు ఇచ్చిన పిల్లలు కూడా జ్ఞానములో, వయస్సులో, దేవుని దయందు, మనుషుల దయందు ఏమండి ఎదగాలి. మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు అయితే మరి మేము కుటుంబారాధన అయిన తర్వాత మాకు భోజనం పెట్టేవారు. రోజు ప్రేయర్ ఉండేది. మ్యాక్సిమం ప్రేయర్ లేని రోజు అంటూ ఏది ఉండేది కాదు. మేము బస్సులోనే చేస్తాం వాళ్ళు హోంవర్క్ వచ్చేటప్పుడు, ఎందుకంటే ఇంటి దగ్గర చేయడానికి అవ్వదు, రాగానే మీటింగ్కి వెళ్ళిపోతుండేవారు అనమాట. అయితే మరి వారు చేసిన ప్రార్థన, మరి వారి దీవుళ్ళు మా మీద ఉన్నాయి కనుక, అలాగే మా మీదే కాదు సంఘం మీద ఉన్నాయి కనుక మరి సంఘాన్ని ప్రభు ఈ విధంగా దీవించారు. అయితే దీవుని పొందుకున్నటువంటి మనము, మన పిల్లలు దేవునిలో మరింతగా ఎక్కువగా సమయం గడిపే విధంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏం చేయాలి, బాధ్యత వహించాలి. భారం అనుకోకుండా మన పిల్లల్ని చిన్ననాటి నుండే లోకంలో ఒక మాట ఉంటుంది కదా, మొక్కే వంగనది మానయ్య వంగున. ఒక్కొక్కసారి మా పిల్లలు రాలేకపోతున్నాం అంటారు. అప్పుడు నేను ఈ మధ్యలో అన్నాను, కాళ్ళు ఇరిగిపోతాయి అన్నాను. ఏమన్నాను, ఎరగొట్టినా పర్వాలేదు, ఎక్కడ తీసుకురావాలి, సన్నిధి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు వచ్చినప్పుడు మా పెద్దోడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి డాడీ, నేను ఇంటి దగ్గర ఉండిపోతాను, నేను వచ్చాం కదా మళ్ళీ ప్రార్థన ఉందా అంటున్నాడు. పిల్లలు పిచ్చి మొక్కల్లా తయారవకూడదు. అందుకు మనం కేర్ తీసుకోవాలి, పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుడు మనందరికి ఇచ్చిన పిల్లలు అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలని, మరి ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో మీ అందరి దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ కుమార్తెకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. ఆమె రెండవదిగా శుభాలు తెలియచేసిన చిన్నానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మరి మనం ప్రేమించి బంధువులుగా మరి పిఠాపురం నుండి రిటైర్డ్ రైల్వే పోలీస్ గారు, అంటే పోలీస్గా చేశారు, రిటైర్డ్ అయ్యారు. మరి ఇప్పుడు దేవునికి పరిచయం కూడా వారు చేస్తున్నారు. ఈ సమయంలో వారు కూడా మరి మా కుటుంబాన్ని ఉద్దేశించి, పాపను ఉద్దేశించి వాక్యపుతో కొన్ని మాటలు వారు కూడా తెలియచేస్తారు. ఈ సమయంలో వారికి సమయాన్ని ఇస్తారు. వేదికపై ఉన్న పెద్దలకి, మరి అలాగే ముగ్గురు అన్నదమ్ములు, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఈ ముగ్గురులో ఎవరెవరైనా నాకు అర్థం కాడలే. ముగ్గురిని ఒకేసారి చూడడంలో ఎవరెవరు అనేది అర్థం కావడలేదు. కాబట్టి మేము ఒకప్పుడు పిచ్చి మొక్కలమే. దేవుడు తగిన సమయం అంటే 1988 సంవత్సరంలో రక్షించబడి రైల్వేలోనే అక్కడి నుంచి దేవుడిలో సాగుతూ, దేవుడు సాక్షిగా జీవిస్తూ పిఠాపురంలో కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. మరి పిల్లల విషయంలో చాలామంది అనుభవాలు ఉంటాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సీఎం జగన్ గారి దగ్గర సెక్యూరిటీ చేస్తాడు మాలుడు, ఇంకొక అతను 15 లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పటికి పిల్లల కోసం, అయినా ఇంకా సెట్ అవ్వలేదు. పిల్లలను ఊరకనిస్తే దాని ఇలువ మనకు అర్థం కాదు. పెళ్ళయిన తర్వాత సంవత్సరం నుంచి పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు అర్థం కాదు మనకి. ఒక గ్యాప్ ఇచ్చినప్పుడే దాని యొక్క ఇలువ ఏంటో అర్థమవుతుంది. అయితే ఇందాక అన్నారు కదా, ఆడవారిని ఎవరికి ఇవ్వాలా, మగవారు ఎవరికి ఇవ్వాలనేది దేవుడు తెలుసు. ఎవరిని పెడితే వాళ్ళకి ఇచ్చారండి. ఒకప్పుడేటి ఇప్పుడు కూడా హిందువుల ఆచారం ప్రకారంగా పున్నామి నరకం నుంచి తప్పించాలంటే కుమారుడు కావాలి. అదే కానీ ఇప్పుడు కుమారులు పట్టపగల సుఖలు చూపించేస్తున్నారు. పున్నామి నరకం నుంచి తప్పించడం కాదు, నరకం తోయింతున్నారు. ఇప్పటికీ అప్పటికి తేడా అది. అసలు కుమారుడు ఎవరు? యేసుప్రభు వారు మన కొరకు కుమారుడిగా పుట్టాడు. ఆ కుమారుడు సంగతి మర్చిపోయి ఈ లోకంలో కుమారుడు ఉండాలి, తలగూరు అంటారు.
తలగోరు ఎవడు లేకపోయినా ఎవడన్నా పెడతాడు, తప్పేం లేదు. కానీ మరి పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల బాధ్యత. తండ్రి ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, కానీ తల్లిదే బాధ్యత. అది గొప్ప వరం. గుణవతైన భార్య ఇల్లు కట్టుకోవడం అంటే కుటుంబాన్ని కట్టుకోవడమే. పిల్లల్ని ఆలనా పాలన చూడవలసిన బాధ్యత అంతా కూడా భార్యదే. భర్త వస్తాడు పోతూ ఉంటాడు, కానీ చేరువ అంతా తల్లి దగ్గర ఉంటుంది. మా తండ్రి గారు మేమే అడిగాం కదా, ఆయన చూస్తే భయం వేసేది మాకు. మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఏంటంటే దేవుడు చేసిన 103వ కీర్తనలో 2వ వచనంలో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరువకమన్నాడు. ఈ లెక్క బిడ్డనిచ్చి ఈ విధంగా సంతోష కూడికగా పెట్టారు బర్త్డే విధంలో. అలాగే మనం అంతా రక్షించబడ్డవారు గొప్ప ధన్యులండి. రక్షించబడ్డవారు దేవుని యొక్క కుమారులు అయ్యారు. తన్ని అందరూ అంగీకరించారు, వారు అందరూ కూడా దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చాడు అన్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. యేసుప్రభుని పాపిని ప్రభాని అని పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర మనం తీర్మానం చేసుకున్న తర్వాత, ఆ వాక్యానుసారమైన బాప్తిని తీసుకున్న తర్వాత మనం ఏమైపోతున్నాం? దేవుని బిడ్డలు అయిపోతున్నాం. ఈ లోకంలో కులాలతో పని లేదు మనకి, కుల కట్టుబాట్లతో పని లేదు మనకి. దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు మనం? దేవుని పిల్లలం. సీఎంని మనల్ని కాటా ఎత్తే సీఎం గారు తేలిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ని మనల్ని కాటా ఎత్తే ప్రైమ్ మినిస్టర్ తేలిపోతాడు. వాళ్ళు ఈ లోకం వరకే ప్రైమ్ మినిస్టర్. కానీ రేపు మన దేవదూతలకు తిరుగుతాం తెలుసా? అదే దేవతలకు భయపడుతున్నాం ఈ రోజుని. అక్కడ ఆ అమ్మ ఉంది, ఇక్కడ ఈ అమ్మ ఉందని భయపడుతున్నావా? రేపు వాళ్ళకి తీర్పు తీరుతాం మనం, తెలుసా సంగతి? వాళ్ళని నిలబెట్టి నువ్వేం చేసావు అనేది కూడా తీరుతాం. 3 కోటి దేవతలందరికీ తీర్పు తీసేది ఎవరండి? విశ్వాసులు, మనం. కాబట్టి గొప్ప ధన్యత. నాకు ఇంత జనం ఇలా చూడడం. రాత్రి మా దగ్గర ఉంటుంది. నైట్ అనేసరికి ఎందుకో పట్టణంలో ఉంటారు, కిలోమీటర్ కూడా ఉండదు. నైట్ అనేసరికి భయం, అంతే. రారు. ఏంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు తర్వాత కొంత ప్రబలించిన తర్వాత, కొంత ఎదిగిన తర్వాత దేవుని మర్చిపోయే అలవాటు ఉంది. ఎదిగిన తర్వాత బాగా ఆరోగ్యాలు ఉండి బాగా డబ్బు సంపాదించిన తర్వాత దేవుని మర్చిపోతారు. కానీ మీరు చాలా చక్కగా ఈ కూడికి రావడం అనేది చూసి నాకు సంతోషంగా ఉంది. ఇందాక చూశాను చక్కని మందిరం ఏర్పాట్లు. టౌన్లో ఇలాంటి పర్మిషన్ లేవు మందిరాలు కట్టుకున్నాకి. మా మందిరాలన్నిటికీ కూడా పెద్ద ఇబ్బందులు. పర్మిషన్ ఉందా, నీకు బీసీ సర్టిఫికెట్ ఉందా అనే ఆంక్షలు ఎన్నో వస్తున్నాయి. మీకు చాలా ధన్యులు. కాబట్టి దేవుడు త్వరలో రావని అన్నాడు. కాబట్టి రక్షణ పొందిన వారికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షణ పొందకపోతే నీవెన్ని ఉన్నా వేస్ట్ అండి. ఒక రోజున ఆ లాజరు దేవుడి దగ్గర ఉన్నాడు, అబ్రాహాము దగ్గర ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడండి? నరకంలో యాతన పడుతున్నాడట. ఒక డ్రాప్ సుక్కకి ఎంత తహతహలాడుతున్నాడు. అతను బతికున్నప్పుడు లాజరు కురుపులతో ఉన్నాడు. ఆ లాజరు కనీసం ఏమి ఇచ్చినా తినడం. ఏంటి అతను ధనవంతుడు, అది పేరు కూడా పెట్టలేదు దేవుడు, ధనమే అతనికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నీటి సుక్క కావాలంటున్నాడండి. అంటే నరకంలో ఎంత వేతన ఉంటుందో గమనించండి పిల్లలు, యవనస్తులు. కాబట్టి ఏదో ఒక దినాన్ని మరణం ఖాయం. కాబట్టి పిల్లల్ని సండే స్కూల్కి అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా పిఠాపురంలో సండే స్కూల్ చక్కగా నేర్పిస్తాం. మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళడం జరిగింది. కానీ ఉద్యోగం రాకమునుపు ఏమో దేవుడికి ప్రార్థన చేసాం. ఉద్యోగం వచ్చిన తర్వాత వదిలేసి అక్కడికి వెళ్ళి అన్ని డ్యాన్స్ ఏది ముళ్ళకంపలా జీవించాం. ఒక టైంలో దేవుడు పట్టుకున్నాడు. తర్వాత మళ్ళా మార్గంలోకి రాయాం. ఎంత ధన్యత అంటే కోట్లు ఆస్తున్నవాడికి ఈ సంతోషం ఉండదండి. ఏంటంటే కోట్లు ఆస్తున్నవాడికి ఇన్కమ్ ట్యాక్స్ భయం, దొంగోళ్ళ భయం. మనకేం పట్టిపోతారు? ఇప్పుడు మేము కారులో వచ్చాం, తడుముకుంటూ నాకు కళ్ళు సరిగ్గా కనపడ కారులో. అయినా ఏంటంటే రావాలి చూడాలనే ఉద్దేశంతో ఆహ్వానం మీద అవి వచ్చి ఉన్నాం. ఆ దేవుడి దయ అంతే. కాబట్టి మనకేం భయం లేదు. దారిలో కారు ఆపితే కారు తీసేసుకోమంటాం, నడిచిపోతాం, అంతే కదా. కానీ కోట్లు ఉన్నవాడికి ఆ ధైర్యం ఉండదు. కాబట్టి మీరంతా గొప్ప ధన్యులు. మీ ఇల్లు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా అన్నాడు. ఎరగాల. అది ఎరగకుండా నాకు అది లేదు ఇది లేదని ఏడితే దేవుడు చాలా బాధపడతాడు. అన్నీ ఇచ్చాను, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నేను ఇచ్చానే, ఇంకా ఏడుతారండి బాధ. మన పిల్లల విషయంలో కూడా మనం అన్నీ ఇచ్చిన తర్వాత ఏడుతారు చూడండి. ఏడితే ఎలా ఉంటుంది? ఏడు ముఖం పెడితే చాలా కోపం వస్తుంది. అలాగే మనం ఉండకుండా ప్రభుని ఏమడిగినా ఆయన ఇస్తాడు. అయితే అడగడం అది కాదు. కానీ ఈ ప్రాంతాల్లో జనాలు చాలామంది ఉన్నారు. ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మరి ప్రభుని ఎరిగిన బిడ్డలుగా ఉంటే గొప్ప ధన్యత. ఒక రోజున 2 మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నిత్య నరకం. వేరైపోతారు తల్లిదండ్రులు. కుటుంబాల్లో కూడా నమ్మని వారు వేరైపోతారు, నమ్మిన వారు వేరైపోతారు. ఎంత ఆ గడియ, ఆ ప్రమాదమైన ఘటనను ఒకసారి ఆలోచిస్తే మీరు మరి దేవుని కంపల్సరీగా నమ్ముకుంటారు. నమ్మాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా వందనాలు. మంచిదండి. మంచి శుభాలు తెలియచేసిన మావి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది.
మనము ఇంతవరకు చక్కని శుభాలు మనం విన్నాం. ఈ సమయంలో మరి నన్ను ప్రేమించి మరి వినయ్ అలాగుననే తండ్రి గారు ఈ స్థలంలో రావడం నేను ఎంతగానో భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. సో ఈ సమయంలో వారు ఒక 20 minutes దేవుని యొక్క మాటలను మనతో పంచుకుంటారు. మరి మనమందరూ కూడా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో సేవకులకు ఈ సమయం ఇస్తాం. కింద చర్చి ఓపెనింగ్ వచ్చాను. మ్యారేజ్లో మంచి భోజనం పెట్టారు, అందుకే మంచి పాపనిచ్చారు. తర్వాత ఇసుకపల్లి అన్నారు. ఇసుకపల్లిలో మాకు కావాల్సిన ఉన్నారు అడిగారు. ఆడ చాలా మంచోళ్ళు, బాగా ఉన్నవాడు అని చెప్పారు. చాలా సంతోషం. చంటి పిల్ల పుట్టినప్పుడు ఎవరితో సమానం అని పిలుస్తామండి? ఎవరితోని? దేవునితో సమానం కదా. మరి చంటి పిల్లలు దేవునితో సమానమైనప్పుడు మన పెద్దలము ఇంకా గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళందరూ ఎలా ఉన్నాం? సమానంగా ఉన్నామా? ఆ వాక్యం ఎక్కడుంది? చదవండి, మీకు ఏమైనా తెలుసుంటే మంచి బహుమానం ఇస్తాను మీకు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. కీర్తన 8:5. ఎవరు? దేవునితో కంటే వారిని కొంచెము తక్కువ చేశారట మనల్ని. ఎంత తక్కువ చేశారు? కొంచెమే. ఇప్పుడు కొంచెములా లేవు కదా, 100 దాటిపోయాం. 1%లో ఉన్నవాడు 100 దాటామన్నమాట. కొంచెము తక్కువగా చేసి ఉన్నాడు. మహిమ కిరీటం మనకు ఆ రోజే ధరింపజేశారు. మరి దానిని మనం కొనసాగించడానికి బ్రదరు మాట చెప్పారు, బాబు, ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇంకా గ్రంథాల్లోకి వెళితే స్తంభాల వలె, మూల కంబాల స్తంభాల వలె ఉంటారన్నారు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ఆడించేవాడును. మరి ముదిమి వచ్చే వరకు ప్రభువును మన దగ్గర ఉండతున్నామా? లేదు. ఎందుకంటే పిల్లలు ఎదగవలసిన స్థానంలో ఎదగకపోతే ముళ్ళ కంపలా తయారైన తర్వాత కొన్ని తినిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారనమాట. మరి పిల్లలు ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎదగాలంటే ఇప్పుడు చెప్పారు కదా, పెద్ద సారే చెప్పారు. ఎదగాలంటే ఏం చేయాలి? బోధ ఎందును, వయసు ఎందును, అన్నిటిలోనే పెరగాలన్నారు. మరి ఇప్పుడు మీకు పిల్లలకి చెప్పాలంటే ఇప్పుడు దాసుబాబు గారి యొక్క పిల్ల తెలీదు, వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. వాళ్ళు ఎందుకంటే దైవ సేవకులు అనేక మందికి వాళ్ళే చెప్పొస్తున్నారు. ఇంకా కుటుంబానికి చెప్పవలసిన పని లేదు పిల్లల గురించి. మీకు చెప్పాలి. ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలన్నారు? చిన్న ఉదాహరణలో ఓ మాట ఉంది. ఒక తాతకి 100 మేకలు ఉన్నాయట. ఎన్ని మేకలు? మీ బాగా వింటారు. 100 మేకలు ఉన్నాయట. పొద్దున్నేసి ఎక్కడ దోలిపోతాడు? చేలో దోలిపోతున్నాడు. అప్పుడు ఇలాంటి కుర్రోడు వచ్చానట, తాత 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 నాకు డబ్బు ఇవ్వ, నేను సండే స్కూల్కి వెళ్ళాలన్నాడట. ఏమన్నాడు? సండే స్కూల్కి వెళ్ళాలి, నాకు డబ్బు ఇవ్వన్నాడట. డబ్బు కదా అడుగుతారు, లేదు ₹1 ₹2 సండే స్కూల్కి, అంతే కదా. అడిగితే డబ్బు లేదు ఏమీ లేదు, పోయి ఆడికే అన్నాడట. అనేసి ఈ మేకలు తోలిపోడేట. అప్పుడు సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత మేకలంటిని గూట్లో పెడతారు కదా. పెట్టిన తర్వాత రే ఇలా రారా అన్నాడట మనవాడిని. 2 పిల్లలు కాపాడతలేదు కదా చూడు అన్నాడట చీకట్లో. ఆడుకొని ఊరంట, పిల్లలు ఎందుకు ఇప్పుడు అన్నాడట. ఏమన్నాడు? మేక పిల్లలే 2 పిల్లలు కాపాడలేదట. నెలకమంటున్నాడు తాత. ఆడుకొని ఊరంటే ఆడుకొని నన్ను ఆడుకోమన్నా కదా పొద్దుట. అర్థమైందా మీకు? అప్పుడే ₹2 ఇచ్చుంటే ఎక్కడికి వెళ్ళు? ఆ ₹2కి కకృతిపడి ఏం చేస్తాం మనం? చెప్పాలి. మీకు తీరిక లేకో, సమయం లేకో, మీకు ఖాళీ లేకో వాళ్ళని తయారు చేయలేరు. అందుకే ఆ 2 పిల్లల్ని ఆడుకొని పొద్దున్న అయ్యి వస్తాయన్నాడట. అన్నవా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. బిడ్డలు ప్రోత్సహించలేదు.
బిడ్డల్లో స్థాయిలో పెడతాం లేదు. అందుకే ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, దేవుని దృష్టికి మంచివాడైతే, చదవండి, దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే జ్ఞానమును తెలివిని ఆనందమును దయచేయును. దేవుని స్తోత్రం. ఎవరికి మంచితనంగా ఉండాలి? ఇప్పుడు మనము పిల్లలవని పెద్దలవని ఎవరికి మంచితనంగా ఉండాలి? మనం దేవునికి మంచితనముగా ఉంటే, దైవ దృష్టికి మంచితనంగా మనం ఉంటే ఏమిస్తాడు? ఫస్ట్ తెలివి, సంతోషము. అదే గ్రంథంలో చెప్తుంది కదా, తెలివి ఎక్కడ దొరుకుతుంది? స్కూల్లో దొరుకుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని సన్నిధి కావాలి, బయటికి వెళ్ళి చదువుకునే తెలివి కావాలి. ఈ రెండు కావాలంటే ఈ రెండు అవసరం. రెండు స్కూల్లో ఉండవు. ఒక తెలివి జ్ఞానం ఉంటాడు, మంచోడు అవుతాడు దేశం మీద. తెలివి అక్కడ దొరుకుతుంది, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి మన బిడ్డలైన వారందరినీ కూడా సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో పెంచడానికే మనం ప్రయత్నం చెయ్యాలి. లేదంటే 10th వరకు చదువుతాడు, 10th దగ్గర నుంచి ఏం చేస్తాడు? మనకు సుక్కలో సెల్ల కొనివ్వకపోతే అల్లంటాడు ఇంటర్కి. ఇంటికి వచ్చేలాగా సెల్ల ఇవ్వకపోతే అన్నం తింటలేదు. సండి పిల్లలు ఇప్పుడు ఇలాంటి పిల్ల ఎదురుగుంట పెట్టితేనే కానీ అన్నం తింటలేదు. 4 రోజులు పెట్టడం మానేటి తిండి. అప్పుడు ఎలా సెల్ల చూస్తుందో తెలుసు. అంత కారం అయిపోయింది. మనమే పాడు చేస్తున్నాం ఎవరిని? ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన మాటలే చెప్తున్నాను, పాతవి కాదు. సెల్ల చూస్తేనే కానీ అన్నం తింటలేదు. స్కూల్ నుంచి వచ్చి, అమ్మ మధ్య నీది సెల్ చూసుకో, సెల్ చూస్తూ తిండు. తినకపోతే ఇప్పుడు నష్టమా? వదిలేయండి. ఇప్పుడు వదిలేయకపోతే 10th అయిన తర్వాత మనల్ని వదిలేస్తారో ఏం చేసేస్తారో కూడా తెలియలేదు. అయ్యగారు అంటున్నారు, రాత్రులు తిరగడానికి భయవేస్తుంది టౌన్లో. నిజమే, రోజుకి ఎన్ని మాటలు జరుగుతున్నాయి చూడండి. ఈ మధ్యన చాలా ప్రమాదం ఉంది. ఏమి లేక వాళ్ళకి? తగిన జ్ఞానము లేక, తగిన తెలివి లేక, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ, బయట వాళ్ళ మీద కూడా తిరుగుబాటు చేస్తూ రౌడీలాగా తయారై రకరకాలైనటువంటి స్థితుల్లో బిడ్డలు పెరుగుతున్నారు. కాబట్టి మనము చిన్నప్పుడు ఏం చేయాలి? మొక్కను దేవుల్లో పెంచాలి. దేవుల్లో పెంచినప్పుడు మంచితనం వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, సంతోషంగా కూడా కుటుంబము ఉంటుంది. అలాంటి మంచి స్థితిలో మనం ఎవరిని పెంచాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే బైబిల్ గ్రంథంలో ఒక దిక్కును చూసినప్పుడు, పేతురుని సరసాల్లో వేసినప్పుడు, ఆ పేతురు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు కూర్చుని ఒక ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేసే వారితో ఇలాంటి పిల్ల, ఒక పిల్ల అక్కడ పక్కన వాళ్ళతో కూర్చుని ఉందంట. ఏం పేరు? ఎక్సలెంట్, రోదే. మీ అయ్యగారు అన్నీ చెప్తారులే మీకు. రోదే. వీళ్ళ ప్రార్థన చేస్తుంటే బయట పేతురు గారు రావడానికి గమనించి, అయ్యగారు పేతురు గారు వస్తున్నారని ఈ పిల్ల వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు చెప్తే, అయ్యో పిచ్చిదానా, పేతురు గారు రావడం ఏంటి? అబ్బా నేను చూశాను, అయ్యో వచ్చారు, ఇంటి ముందే ఉన్నారు. అంటే ఎంత అలర్ట్గా ఉంది ఆ పిల్ల? చెప్పండి, ఎంత అలర్ట్గా ఉంది? అక్కడ ప్రార్థనలోనూ ఏకీపిస్తుంది, బయట నుంచి ఎవరైనా వస్తున్నారేమో, ఎందుకు వస్తున్నారేమో అని గమనించడం తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తే చంపేస్తామని తిరిగి వాళ్ళు ఉన్నారు. పేతురు వస్తాడని ఏం చూడలేదు ఆవిడ. వీళ్ళ ప్రార్థనకి వేయడం ఆటంకం కలుగుతుందా? ఎవరైనా దుర్మార్గులు వచ్చి ఈ ప్రార్థన చేసే వాళ్ళని చంపుతారా? ఎందుకు చంపుతారని ఉందంటే పేతురిని బంధించారు. మరి పేతురిని బంధించిన వాళ్ళు ఈ ప్రార్థన చేసే వాళ్ళు చంపడం ఏం చెప్పు? అందుకని కనిపెడుతుంది. కనిపెడితే ఎవరు దొరికారు? లాస్ట్కి పేతురు దొరికాడు. అంత ప్రేమతో, అంత కమిట్మెంట్తో ఉంది ఆ పాప. అందుకే ఈ గ్రంథంలో ఎక్కబడింది, జీవగ్రంథంలో రోదే అనే పిల్ల. అలాగే రెండో పిల్లలను చూసినప్పుడు పౌలుతో పరిచర్య చేసిన వాళ్ళతో కూడా తిరిగి దమరి. చూసారా? ఇలాంటి వాళ్ళందరూ చరిత్రకు ఎక్కుతున్నారు. ఈ రోజున మనము కూడా మన కుటుంబాలు, మన బిడ్డలము జీవగ్రంథంలో మనము ఎక్కాలి. ఈ జీవగ్రంథంలో మనం ఎక్కకపోతే మరి ఏమవుతుందో చెప్పండి? రెండో మార్గం ఉంది, ఆ మార్గానికి మనము బయలుదేరవలసిన పని ఉంది. కాబట్టి ఈ దినమన మరి ఇంత చక్కగా చంటి బిడ్డకు తెలియదు, ఆడే పెంచాలి, వాళ్ళకి తెలుసు పెంచడం. ఆ బిడ్డను బలపరచడానికి వచ్చిన మనము కూడా మన పిల్లలు ఎలాగ ఉన్నారన్నది ఒకసారి చూడండి. మీరు అందరూ సెలవులు చూస్తున్నారా? సెలవులు చూస్తున్నారా మీరు? సెలవులు చూస్తే మీకు ఏముండదు, ఇంకా తునే కాపాడుతుంది, ఇది కాపాడదు, ఊళ్ళో కాపాడదు, బడి కాపాడదు, గుడి కాపాడదు. దేవుని స్తోత్రం.
కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం బిడ్డలైన వారిని మనం ఎలా పెంచాలి చెప్పండి? చెప్పాలా? దేవుని దృష్టికి మంచిగా పెరిగితే, దేవుని దృష్టికి నీ కుటుంబం మంచిగా కనిపిస్తే మీకు తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, చక్కని సంతోషము ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక దినాన ఇప్పుడు ధనవంతుల గురించి కూడా చెప్పారు, లాజరు ధనవంతుల గురించి ఎలాగన్నది. మరి ఇక్కడ లాజరు ధనవంతుల గురించి చెప్తే నేను ధనవంతుల గురించి మీకు చెప్తాను. ఒక వ్యక్తి మహాధనం సంపాదించి పెద్ద పెద్ద మేడలో పెద్ద పెద్ద ఎన్ని కట్టాలి, తుల్లో కట్టాలి, కాకినాడలో కట్టాలి, పిఠాపురం కట్టాలి, ఇలా కట్టాలని ఆశపడుతూ 40 సంవత్సరాలు ఏకంగా తిరిగాక శుభ్రంగా కట్టేశాడట. ఏం కట్టేశాడు? ఎన్ని కాలుతాన్ని కట్టేశాడట. ఎక్కడికి వెళ్దామన్నా ఖాళీ లేదు, కారుకి ఖాళీ ఉండలేదట, అతనికి ఖాళీ ఉండలేదట, ఇట్లాంటివి తిరగడానికి. చివరికి ఒకరోజు మంచి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసేసి మంచి చంద్రభవనం కట్టేసి ఫ్రెండ్స్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ పిలిచాడట. ఏం కట్టేవయ్యా ఇల్లు, ఏం కట్టేవయ్యా, చాలా బాగా కట్టావు, చాలా బాగుంది, ఎంత సంపాదించావు, చాలా బాగుందని శుభ్రంగా పెట్టిన కాడికి తినేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే 40 సంవత్సరాల తర్వాత కుదిరిబడి ఈరోజైనా కొంత కంటి నిండా నిద్రపోదామని మంచం మీద ఇలా వాళ్తున్నాడు. తల ఏం వాళ్తున్నాడు? సంపాదించి హార్డ్ వర్క్ చేసేసాడు అనమాట. ఇప్పుడు ఆ వాల్తులోకి ఎక్కడి నుంచో సౌండ్ వచ్చిందంట. నేను వెళుతున్నా అన్నదట. ఏమన్నది? నేను వెళుతున్నా అన్నదట. అదేటి ఎవరో పొద్దున్న ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు తినేసి మధ్యాహ్నం పోవాలి కానీ ఇంకా ఉన్నారా, ఈ గోడసెట్ని ఎవరు కేకేస్తున్నారని వచ్చి తడుతున్నాడు, ఎవరో చూస్తున్నాడట. ఎవరైనా ఇంకా ఉండిపోయారేమో, వెళ్తారా చెప్పరాకు. చూస్తుంటే నేను వెళ్తున్నా అంటుందట. మళ్ళీ ఏటి వెళ్తున్నా అంటే ఎవరు మీరు అని కేకలేస్తున్నాడట. కంగారు పడుతున్నాడు చీకట్లో, సకరు ఎదురుగట్ల కంగారు పడుతుంటే ఎవరు వెళ్తున్నా అంటే చాయ్ కానీ నేను వెళ్తున్నా అన్నదట. ఎవరో చెప్పు అని కేకలేస్తున్నాడట. ఎవరినో కాదు, నీలో ఉన్న ఆత్మను అన్నదట. ఏమన్నది? నేను వెళ్తున్నా, నాకు ఇంకా ఖాళీ లేదు, నాకు ఉపయోగం లేదు ఇక్కడ, నేను వెళ్తున్నాను. అదేంటి? నీ గురించే కదా ఇంత బిల్డింగులు కట్టాను, ఇంత డబ్బు నీ గురించే కదా, ఈ భూములు నీ గురించే కదా, ఈ కార్యాలన్నీ నీ గురించే కదా, ఇంద్రభవనాలన్నీ నీ గురించే కదా, ఇవన్నీ కట్టాను, అనుభవించు అన్నాడట. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు నీ హృదయంలో చోటు లేదు. ఎందుకు లేదు? ఇదంతా నీదే కదా, నాస్తాను ఇంకా బొకేస్తున్నాడట. ఎవరితోనే? ఎందుకు? నీ శరీరం లోపల నవరంధ్రాలు దుర్వాసనతో నిండి ఉన్నాయి కాబట్టి నేను నీ శరీరంలో ఉండలేను అన్నదట. ఎందుకంటే తెల్లారితే బీపీ, షుగరు, ఎన్నో రకాల రోగాలు, అన్ని రకాల రోగాలతో నీవు ఉన్నావు. నువ్వు అడుగు తీసి అడుగేయలేకపోతున్నావు, గట్టిగా మాట్లాడలేకపోతున్నావు. ఏ రోజైనా నన్ను కుదురుగా ఉండిచ్చావా? ఏ రోజైనా నా ఆత్మను రంజింపజేయకుండా ఉన్నావా? దూకుడి, ఆడి మీద తగు, ఈడి మీద తగు, అది ఇద్దంటే ఇక ఆత్మ కుదురుంటుందండి. నలిపి పారేసావు నన్ను, ఇక నాకు చోటు లేదు, నేను వెళ్తున్నాను అన్నదట. ఏమన్నది? మరి ఇప్పుడు ఆత్మకు చోటు ఉందా? టీవీల కాడ చోటు ఉన్నదా? ఆత్మల కాడ చోటు ఉన్నదా? చెప్పండి. ప్రార్థన చేయడానికి చోటు లేదు మీకు. టీవీ కాడ మాత్రం ఒక హాల్ కేటాయించేస్తారు, దానికి అక్కడ పెట్టేసి నడుము దన్నుపోనేసారు, అక్కడ కూర్చుంటారు మీరు. దేవుని స్తోత్రం. ఆత్మకు ఇవ్వవలసిన స్థానము ఇవ్వకపోతే ఖచ్చితంగా అది ప్రయాణమే చేస్తుంది. ఎటు పోతో దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళిపోద్ది. మన దగ్గర ఉంటుంది అనుకుంటున్నారా? అప్పుడు అన్నాడు, అదేటమ్మా నేను చచ్చిపోతాను కదా, నువ్వు లేకపోతానంటే నువ్వు చచ్చిపోయినోడమే, నీ కాడ ఏమీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఈ రోజున ఆత్మను మన దగ్గర ఉండేలా చేసుకోవాలా, పోయేలా చేసుకోవాలా? దేవుని ఆలయం ఎవరైనా పాడు చేసిన ఎడలా చెప్పండి, దేవుడు వానిని ఇప్పుడు ఆత్మను పాడు చేశాడు, ఈయన పాడు చేసి పోతుందా లేదా? వదిలేసి మరి ఇప్పుడు వదిలేసేలాగా చేద్దామా? దేవుని ఆత్మ మనతో కూడా ఉండి ఎంటాడి మనం బలపరిచేలాగా ఉందామా? బలపరిచేలాగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి లోబడి మంచితనంగా మనం జీవిస్తే నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మంచి తెలివి, మంచి జ్ఞానము, మంచి సంతోషము, మంచి ఆనందము దేవుడు మనకు ఇస్తారు. ఆత్మను మన దగ్గర నుంచి పోయేలాగా చేసుకోకూడదు. నవరంధ్రాలు కూడా సువాసన లేదట, దుర్వాసన వస్తుందట. కళ్ళుతో పాపము 2, చెవులతో పాపం 2, ముక్కుతో పాపం, నోటితో పాపం, ఇలాగ నవరంధ్రాలు ఉన్నాయి మనిషికి. ఏది నీ దగ్గర సుఖం లేదని వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున బాధలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? నేను చెప్పిన నవరంధ్రాల్లో 1, 2 ప్రతి వాళ్ళకి ఉంటాయి. చెవన్న వినపడదు, కొన్న కాపాడదు, నోట్లోంచి మాట అయినా సరిగా రాదు, ఏదేదో ఉంటుంది.
రకరకాలు అయిపోతున్నాం. మరి అటువంటి దేవుడు కొంచెం తక్కువగా చేసిన దేవుడిని మనల్ని దేవుడి రూపంలో ఉండవలసిన వారమై ఈ రోజున ముళ్ళకంపల రోజుల్లో ఉండవలసిన అవసరం వస్తుంది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం పసిపిల్లల్ని వలే మనం పెరగలేదు. పసిపిల్లల్ని కూడా ఇప్పుడు కూడా పెంచకుండా కొంతమంది గాలికి నువ్వు ఎక్కడంటే ఆడుకోరా, నేను తున్నెలు వచ్చి ఎత్తనాను అంటున్నారు. వీడికి ఇంకా డబ్బులు సెల్ల కూడా ఇచ్చి తినిపోతారు. వీడు ఇష్టమైనాడు ఆడుతుంటాడు ఇదంట. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం చక్కని బాగా వింటున్నారు. కాబట్టి మీరు మన ఆత్మను మన దగ్గర ఉంచుకునేలాగనో మన బిడ్డలు మన చెప్పు చేతుల్లో ఉండేలాగను మనం పెంచుకున్నప్పుడు వాళ్ళకి తగిన జ్ఞానంతో పెరుగుతారు. ఇప్పుడు మనం ఎంత కొట్టుకున్న మాట వింటారా? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఏమండి? ప్రార్థన చేయాలి మనం. ఎవరి గురించి? మరి పిల్లల గురించి. 3 పిల్లలకి తాతయ్య గారి ప్రార్థన. మరి మా ఇంట్లో నలుగురు సేవే. 2 ఆడపిల్లలు 2 మగవాళ్ళు. ఒరిస్సా వరకు వెళ్ళారు. రాత్రి వచ్చాం అక్కడి నుంచి క్రిస్మస్ చూసుకొని 500 కిలోమీటర్లు. మరి సేవలో ఉన్నారు కదా. చిన్న అయినా సేవే, పెద్ద అయినా సేవే. చిన్న పాప గారి సేవే, పెద్ద పాప గారు మా పనే. ఇంకా చక్కని పాటలు ఎన్ని దాచిబాబు తెలుసు. ఎందుకు పెంచాను? డాక్టర్లు చేయలేక, ఉద్యోగస్తులు చేయలేక కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మన పెద్ద సార్ చెప్పినట్టు మేము 40 ఏళ్ళు దాటిపోయి వచ్చాం దేవుడి కాడికి. అప్పుడు దాకా ముళ్ళకంపలు తొక్కి గుచ్చుకొని బాధపడి వచ్చాం. ఈ బాధ నా బిడ్డలు పడకూడదు అని దేవునిలో పెంచడం జరిగింది. ఈ రోజున మీరు పెద్దవాళ్ళు అయిపోలేదు, ఇంకా చిన్నవాళ్ళు అంత వయసులో ఉన్న బిడ్డలు ఉన్నారు. మీ పిల్లల్ని మంచి స్థితిలో పెంచడానికి ప్రయత్నం చేయండి. మనందరము దాసుబాబు యొక్క ఫ్యామిలీ యొక్క పాప గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది. చక్కని శుభాలు తెలియచేసిన వాక్యాన్ని అందించిన తండ్రి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది ప్రియులారా, మనము సమయం అవుతుంది. మిగతా కార్యక్రమాల్లోనికి వెళ్ళే ముందు నా స్నేహితుడు కూడా కొన్ని మాటలు తెలియచేస్తారు. తర్వాత మన మిగతా కార్యక్రమాలకు బయటనో లోపలికి వచ్చాను ప్లీజ్. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి నా ఫ్రెండ్ దాస్కి, మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అన్నయ్యలకు, అయ్యగారికి, పెద్దనాన్నగారు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఉంటే గడి చెప్తాం హల్లెలూయా. మరి చక్కటి దినము, సంతోషకరమైన దినము. మరి గతించిన 2 రోజుల క్రితమే మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని మనము పురస్కరించుకున్నాం. మరి దేవుడు మరి నా యొక్క స్నేహితుడి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యం నెరవేర్చాడు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మించుమించు మా యొక్క సంబంధము 2016 నుంచి కొనసాగించబడుతుంది. 2016 నుంచి. మీకు తెలుసో లేదో తెలియదు కానీ మీ ఇద్దరము ఒక సొంత అన్నదమ్ముల వల్లే ఉంటాం. మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో తెలియదు కానీ ఇంచుమించు 2026 వస్తే మా బంధం 10 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము ఒకరికొకరు ఒక చిన్న మాట కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసు. ఇంచుమించు 3 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ఒకే చోట కలిసి భోజనం చేసాం, కలిసి చాలా విషయాల్లో పాలుపంచుకున్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఆయనకున్న వేదన ఒకటి తెలుసండి. ఆ విషయాన్ని మీకు చెప్పాలి. ఆయన పడిన వేదన దేని కొరకు తెలుసండి? తన హెల్త్ ఇష్యూ కోసం ఎప్పుడు బాధపడలే. తన ఆరోగ్యం కొరకు కానీ, తన కుటుంబం కొరకు కానీ, ఎవరి కొరకు ఎక్కువగా వేదన పడలేదు. కానీ ఆయన పడిన వేదన దేని కొరకు తెలుసా? సంఘం కొరకు. మిమ్మల్ని నేను మెప్పించడానికి కాదు, అలాగే ఆయన సంతోషపెట్టడానికి కానీ కాదు. మీ ఇద్దరం ఎప్పుడు కూర్చున్నా ఆయన దేని కొరకు మాట్లాడేవారు తెలుసా? సంఘము 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 ఎదుగుదల, సంఘము కొరకు మంచి చర్చిని కట్టాలి, సంఘము కొరకు మంచి నిర్మాణం చేయాలి, చెదిరిపోయిన వారందరినీ మరలా ఒక గూటికి చేర్చాలని
చూడండి ఎంతో ప్రార్థించేవారు. మీ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు పర్సనల్గా ఎక్కువగా మాట్లాడితే సంఘం కోసం మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఒక సంఘం కొరకు ఇంతగా తప్పించే దైవజనులు ఎక్కడో ఉండడం అరుదు ఖచ్చితంగా. అటువంటి దైవజనుల కుటుంబంలో దేవుడు ఇటువంటి బహుమానం ఒకటి కాదు ఆశిస్తున్నాం, ఇంకా దేవుడు అనేక బహుమానాలు ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మా యొక్క చర్చిలో ఒక మాట చెప్పి ఉన్నాను. ఏంటంటే దేవుడు యెహోషువతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో మీరు యోర్దాను నది దాటడానికి ప్రజలందరితో ఒక మాట చెప్పు. ఇదిగో నేను మీ యొక్క జీవితాల్లో అద్భుతాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీలో అద్భుతాలు చేయబడాలంటే మిమ్ముని మీరు పరిశుద్ధులు పరుచుకోండి అని రాయబడి ఉంది యెహోషువ గ్రంథము. మనము 3వ అధ్యాయంలో మనం 5వ వచనంలో ఈ మాటను చూస్తూ ఉన్నాం. మీలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక మీరు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని నేను ఎందుకు మరలా మీకు తీసుకొస్తున్నానంటే తను జీవించినంత కాలం కూడా మీ దైవజనులు చూడండి మాట ద్వారా కానీ తన క్రియ ద్వారా కానీ ఏ రోజు కూడా ఒకరిని కూడా నిందించడం కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. తన జీవితాన్ని పవిత్రంగా కట్టుకున్నాడు. నేను అంటాను మన జీవితాన్ని పవిత్రంగా మనం కట్టుకోగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. తన జీవితంలో మొదటి అద్భుతం ఏంటో తెలుసండి, తను ఆశించినంతగానే దేవుడు గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండవది తను ప్రయాసపడేవాడు ఒక మంచి వివాహం నేను చేసుకోవాలని. దినాన్ని మనం చూస్తే దేవుడు మంచి వివాహాన్ని దయచేశాడు, అలాగే మంచి కుమార్తెను కూడా దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతటి చక్కటి సమయమును, ఎంతటి చక్కటి తరుణం ఇది, బాగా సంతోషించే తరుణం ఇది నిజంగా. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా ఒక పవిత్రమైన జీవితం కలిగి జీవిస్తే దేవుడు అద్భుతాలు చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది మనం ఉండొచ్చు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు మనము చూడగలగాలంటే మనమును కూడా పవిత్రతను మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు దైవజనుల యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారో మీ యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడతారు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలామంది స్టేటస్లో పెడుతూ ఉంటారు. ఎలాగంటే ఇగో దైవజనుల యొక్క చూడండి వారి యొక్క గృహం ఎలాగుందో, వారి మందిరాలు ఎలాగుందో అన్నీ చెప్తారు. అలాగే కానుకలు ఇచ్చి విశ్వాసుల యొక్క ఫోటో కూడా పెడతారు. ఎలాగా? పూరు గుడుసు ఏమి లేనట్టు వాడిగా అంటారు. నేను అంటాను వారు త్యాగముతో వారి జీవితాలు త్యాగము చేసి మీ కొరకును కుటుంబం కొరకును ఎంతగానో కష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి ఇంకాను అనేకమైన అద్భుతాలతో దేవుడి కుటుంబాలను మరి ప్రాముఖ్యంగా బిడ్డను అలాగే మరి దాసు యొక్క వైఫ్ గారిని కూడా వారి కుటుంబాలందరినీ కూడా దేవుడు దీవించి బహుగా ఫలింప చేయునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని మరలా దాసయ్య గారికి ఇస్తాను. మంచిది. చక్కని శుభాలు తెలియచేసిన స్నేహితుడికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకు కొంచెం సమయం లేట్ అవుతుందంటే నేను ఈ అడవుల్లో కేక్ మర్చిపోయాను. మరి దారుణంగా కేక్ కోయపోయాం అనుకోండి కూటం వేరేగా వెళ్ళిపోద్దని చెప్పి పంపించాను. వాళ్ళు ఇంకా రాలేదు. సో దగ్గరలో ఉన్నారు, మీరే కంగారు పడిపో అవసరం లేదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ సమయంలో ఉదయకాలంలో చక్కగా దేవుని మాటలు అందించిన శాఖరను కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు వారు తెలియచేస్తారు. గ్రీటింగ్స్ పాపను ఉద్దేశించి మాట్లాడతారు. ఇంతలో కాక అది వస్తే మనము ముందుకు వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మళ్ళీ రేపు ఉదయం రేపు రాత్రికి కూడా కార్యక్రమాలు ఉన్నాయి కనుక త్వరగానే 9 అయిందండి. మీరు వెనక చూడడానికి ఇబ్బందిగా ఉంది. టైం కూడా నేనే చెప్తున్నాను. ఎంత అయింది టైము? 9 అయింది కరెక్ట్గా. ఒక్క పావు గంటలు అంతే అయిపోతుంది. అందరికీ వందనాలండి. పెద్దలందరికీ కూడా వందనాలు. సీఎం గారి ఇంట్లో ముఖ్యమంత్రి గారి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి. ఉదాహరణకి ఆ
పిల్లలకి చదువు చెప్పడానికి ఒక ట్యూషన్ మాస్టర్, ఛాయ గారు లాంటి వాళ్ళని ఎవరినైనా, మళ్ళాంటి వాళ్ళని ఎవరినైనా పెట్టారనుకోండి, ఆ లోపలికి వెళ్ళి ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పాలి అని అంటే చాలా 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 బాధ్యతతో కూడిందన్నమాట. ఎవరి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నాం? ప్రధానమంత్రి లేదంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకోవడం అనేది ఎంత ఎంత బాధ్యతో, అది ఎంత ప్రమాదమో, అది సరైనగా బాధ్యత తీసుకోకపోతే ఎంత ప్రమాదమో అది. ఒకవేళ సరిగా బాధ్యత తీసుకుంటే అది ఎంత బ్లెస్సింగో. ఎవరితో బ్లెస్సింగు? ప్రధానమంత్రి గారితోనే అది బ్లెస్సింగ్ మాట. బాధ్యత తీసుకోకపోతే మళ్ళీ ఆయనతోనే ప్రమాదం మాట. అయితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తాడు, అది చాలా గొప్ప వరం, అది బహుమానం అని మనం మాట్లాడుకున్నాం. ఆ బహుమానాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి అది మన బాధ్యత. వారిని పెంచడం అనేది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం విస్మరించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లలను మనం పెంచుతున్నాం. ఎవరి పిల్లల్ని? దేవుని పిల్లలను మనం పెంచడానికి, అంటే తల్లిదండ్రులుగా మనము పెంచడానికి ఒక బాధ్యత దేవుడిచ్చాడు. ఈ బాధ్యతను మనం సరిగా నిర్వహిస్తే సమాజానికి ఉపయోగపడగలిగిన గొప్ప సాధనాలు. ఎలాంటి సాధనాలు అంటే, యవ్వనస్తులు దేవుని చేతిలో బాణం వంటి వారుగా ఉండాలని ఆయన కోరిక. మనం సరిగా పెంచగలిగితే యవ్వన కాలంలో దేవుడు ఎక్కడైతే వారిని గురి పెట్టగలుగుతాడో, ఎక్కడైతే వారిని రీచ్ చేయాలో అలాంటి రీచ్ చేయగలిగిన ప్రాంతాలనే దేవుడు తీసుకెళ్తాడు. మనము అలాంటి బాధ్యతను మన పిల్లల పట్ల మనం చేయకపోతే, ఆ బాధ్యతను విస్మరిస్తే, చూడండి, మొన్నే ఒక పిల్లలకి చెప్తా ఉన్నానమాట, యవ్వన పిల్లలకి. నేను ఎక్కువగా 8, 9, 10 ఇంటర్మీడియట్ ఇలాంటి పిల్లల మధ్యలో తిరుగుతుంటాను ఎక్కువ నేను. ఎందుకంటే వారే నా గురి. దేవుడి చేతిలో ఒక బాణం ఉంది. ఆ బాణంలో ఒక సీపురు పుల్ల పెట్టామనుకోండి, ఎంత ఇసురుతాడు? ఆ బాణం ఎంత వెళ్తుందండి? అది సీపురు పుల్ల అనుకోండి, ఎక్కడే పడుతుంది? వెళ్తుందా? గట్టిగా లాక్కొట్టినా సరే అది అక్కడే ఉంటుంది. ఒకవేళ నిజమైన అది బాణము ఒక ఇనపతో చేసిన, ఒక సూదిగా చేసిన ఒక బాణం అయితే, నిజంగా ఆ బాణాన్ని కానీ కొట్టగలిగితే, ఆ బాణం కానీ వేయగలిగితే ఎక్కడైతే గురి ఉందో అక్కడికే వెళ్ళగలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని సేవకుల యొక్క పిల్లలకు మరీ బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళ పట్ల మరీ బాధ్యత ఉంది. ఎందుకంటే దుష్టుడు వారిని మరీగా డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకనంటే వాళ్ళ మీద చేయలేని కార్యాన్ని వాళ్ళ పిల్లలను డిస్టర్బ్ చేయడం వల్ల వీళ్ళ పరిచర్య నిర్వీర్యమైంది. ఇందాక బ్రదర్ చెప్పారు, తెల్ల పేపరు నల్లగా అయిపోతుంది. అంటే ఎవరి మీద మళ్ళీ తిరిగి ఆ మచ్చ పడుతుంటుందంటే, మళ్ళీ దైవ సేవకుని మీద పడుతుంది, దైవ సేవకుని మీద పడితే దేవుని మీద పడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనము ఖచ్చితంగా నెరవేరించాలి. దాన్ని మనం దాన్ని ఎక్కడ కూడా దాన్ని మిస్గా మనం యూజ్ చేయకూడదు అన్నమాట. చాలా బాధ్యత మన మీద పెట్టారన్నమాట. భయంతోనూ వణుకుతోనూ మనము ఈ బాధ్యతలో మనం ఉండాలి. కాబట్టి ఈ బాధ్యతను ఎరిగి కుటుంబాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఆ కుటుంబంలో పిల్లలు, తల్లి అంటే భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరూ కలిసి దేవుళ్ళు ఎదుగుతూ దేవుని చేతిలో మనం బాణం వంటి వారుగా ఉంటే అన్రీచ్డ్ పీపుల్కి, అంటే మనము రీచ్ అవ్వలేని ప్లేసులకి రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల పరిచర్య చేయాలి. కానీ ఆ పరిచర్య చేయాలంటే చిన్న వయసులో నుంచి వాళ్ళు ఒక క్రమమైన పద్ధతిలో వాళ్ళు ఎదగాలి. వాళ్ళు అన్ని విషయాల్లో ఎదుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళని ఉపయోగించుకునే పద్ధతే వేరేగా ఉంటుంది. ఎందుకంటే మన పూర్వం మనకి సువార్త ఏ విధంగా మన ప్రాంతాలకు వచ్చిందని అంటే, వాళ్ళు హాస్పిటల్స్ పెట్టారు. మెయిన్ వాళ్ళు ఏం పెట్టారంటే స్కూల్స్ పెట్టారు.
వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే కొదువు ఉందో వాటిని మనకి చేసి దేవుని ప్రేమను వాళ్ళు చూపించారు. అలా చూపించారంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు దేవునిలో పెంచారు. కాబట్టి వాళ్ళు అక్కడ దేవుడు వాళ్ళని బాణంగా కొట్టాడు, తీసుకొచ్చి ఇక్కడికే వచ్చారు. ఎక్కడైతే అవసరం ఉందో అవసరతను వచ్చి వాళ్ళు తీర్చారు, వాళ్ళ అవసరతను తీర్చారన్నమాట. ఆ సేవకులు అంటండి, ఆ మిషనరీలు అంటండి వచ్చి మా కన్నీళ్లు తుడిచారు, మా మురికిని కడిగారు. మా కన్నీళ్లను తుడిచారు వాళ్ళు, మా మురికిని కడిగారు. ఎవరాళ్ళు? గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు, దేవుని చేత బాణం చేత కొట్టబడితే వచ్చి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మన కన్నీరుని తుడిచారు, మన మురికిని కడిగారు. ఈరోజు మన పిల్లలను కూడా అలా పెంచగలిగితే ఏ పని అయితే ఈ భూమి మీద మిగిలిందో ఆయన రాజ్యం కట్టబడడానికి, ఆయన రాజ్యం కట్టబడడంలో మన పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మా పిల్లలే కాదు, మనందరి పిల్లలు ఆ విధంగా ఉండాలండి. కాబట్టి దాస్ గారికి ఇచ్చిన కుటుంబం, అలాగే ఈ సమయంలో జెస్సీకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన దాస్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులరా, ఇంతవరకు చక్కగా మరి షార్ట్ అండ్ స్వీట్ అంటాం కదా, శుభాలు మరి ఎక్కువ టైం తీసుకోకుండా చక్కగా వారు చెప్పవలసింది తెలియచేశారు. పాపను ఉద్దేశించి మనందరిని ఉద్దేశించి పిల్లల్ని ఎలా పెంచాలి అనే మంచి ఆలోచనలు దేవుడు వారి ద్వారా మనకు తెలియచేశారు. నేను నా వ్యక్తిగతంగా కుమార్తె విషయంలోనే కాదు, కానీ మీ పిల్లల విషయంలో కూడా ఆ శ్రద్ధను తీసుకోవాలి. ఎందుకనంటే దేవుడిచ్చిన బహుమానం, చాలామంది మనకిచ్చిన బహుమానాలన్నీ ఎక్కడున్నాయి? నేను పిల్లలు పుట్టినరోజులో చెప్తుంటాను, సెల్ఫ్లో పెడతాం, ఎంత నీట్గా ఉంచుతామో. కానీ దేవుడు మనకి ఎవ్వరు ఇవ్వలేని గర్భఫలాన్ని మనకి ఇస్తే వాళ్ళేమో ఊరు బయట వదులుతున్నాం. దాన్నేమో చక్కగా తోముతాం, దాన్ని చక్కగా దాస్తాం, చక్కగా దాన్ని మళ్ళీ సెల్ఫ్లో పెడతాం, దాన్ని పూజిస్తాం. కోట్ల విలువ చేసే విలువైన ఒక బహుమానాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తే ఆ బహుమానాలేమో బయట వదిలేస్తాం, ఇష్టానుసారంగా వాడతాం. నేను ఇంకేం చెప్పను, కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేనే కాదు మీరు కూడా మీ పిల్లలను చిన్నతనము నుండి చక్కగా పెంచితే వారు దారి తొలగిపోరు. దారి తొలగిపోయారంటే ఎవరిది లోపం? తల్లిదండ్రులకి వచ్చేది. దారిలో పెడితేనే తప్పిపోతున్నారు, ఇంక దారిలో పెట్టకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి మనము గమనించాలి. నిజంగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇప్పుడు రన్ అవుతుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. తరాలన్నీ మారిపోయి టెక్నాలజీ అంతా మారిపోయింది. అలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచకపోతే వారు మన మీద తిరుగుబాటు చేసి రకరకాలుగా మనల్ని గాయపరిచి తండ్రి తల్లి అనే గౌరవం కూడా లేకుండా నీచమైన స్థితికి మనల్ని పంపించేసినా ఆశ్చర్యపడవసరం లేదు. ఎందుకంటే మనం బోల్డ్ చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవునికి మనందరి పిల్లలము, ఆయన ఇచ్చిన పిల్లలు మన పిల్లలు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగితే అదే దేవునికి మహా సంతోషం. కనుక ఆ విధంగా ఉందాం. మంచిది.